దిగ్గజ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో ఓ యాంకర్ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియో వచ్చిన కొన్ని గంటల్లోనే రాకింగ్ మనోజ్ స్పందించారు. స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మనోజ్ ఇలా చాటుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసి వెంటనే విష్ణు మంచు స్పందించారు. ఆలస్యం చేయకుండా తన బృందాన్ని అక్కడికి పంపించి స్మారక స్థలం పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. వారి చొరవతో ఆ ప్రదేశం తిరిగి పరిశుభ్రంగా గౌరవప్రదంగా స్థితికి చేరుకుంది. దాసరి నారాయణ గారి వారసత్వానికి తగిన గౌరవాన్ని అందించేలా ఈ చర్యలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం కుటుంబ వివాదాల కారణంగా దూరంగా ఉన్న అన్నదమ్ములు దాసరి అంశంతో ఒకేసారి స్పందించడంతో సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీస్తున్నాయి. తారకరత్న డివిజన్ పరిధిలోని సాయినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దశ కమిటీ సభ్యురాలు శారద, మాజీ మేయర్ కార్తిక్ రెడ్డిలు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన డ్రైనేజ్ పనులు నిలిచిపోవడంతో 4 ఏళ్లుగా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించలేకపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ అనుమతులు లేకపోవడం వల్లే లాలాపేటలో డ్రైనేజీ పనులు నిలిచిపోయాయని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో లాలాపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య పరిష్కారానికి సుగమమైందని తెలిపారు. మిగిలిన పనులు వెంటనే పూర్తి చేసి 104 పేద కుటుంబాలకు ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డబుల్ బెడ్రూమ్ లో కట్టి కూడా ఒక 9 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అర్హులకు ఎవరికి కూడా ఇవి అందజేయట్లేదు. తర్వాత వీటి గురించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు అంటే ఇది రైల్వే ల్యాండ్ లో ఉంది అనే దాంతో రైల్వే వాళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వీటికి ప్రతి దాని కనెక్షన్ కి ప్రతి నీళ్ళది కానీ వాటర్ మన కరెంట్ కానీ డ్రైనేజీ లైన్ కోసము ముఖ్యంగా డ్రైనేజీ లైన్ కోసము ఒక 2, 3, 4 సంవత్సరాల నుంచి ఇది పని ఆపడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు పూర్తయినా కానీ ఒక్క డ్రైనేజీ విషయం కోసము 4-5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. దీనికోసము ఈ సాయినగర్ బస్తీ వాసులంతా కూడా మన కేంద్ర మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు మన కిషన్ రెడ్డి అన్న దగ్గరికి వీళ్ళందరినీ కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. అన్న మాట్లాడిండు. తర్వాత నాకు దిశ కమిటీ మెంబరు వచ్చింది. దాంట్లో ముఖ్యంగా నేను తీసుకున్న అంశాలు ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూనే తీసుకున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ కానీ చిల్కలగూడలో ధోబీఘాట్లో ఉన్న డబుల్ బెడ్రూమ్స్ కానీ ఈ రెండింటి గురించే నేను మాట్లాడుతూ పోయినా. ప్రతి మీటింగ్ లో కూడా